జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో చందు వెట్ ఫార్మా, కురిచేడు రోడ్, దర్శి. మా వద్ద గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడును. 24 గంటలు డాక్టర్ సౌకర్యం కలదు. దర్శి మున్సిపల్ కార్యాలయం నందు ఈ రోజు మంగళవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య ప్రోత్సాహంతో కమిషనర్ వై మహేష్ పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుక ఏర్పాట్లు జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నరపశెట్టి పాపారావు, దర్శి ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి దారం సుబ్బారావు, దర్శి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జి స్టీవెన్, ఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఫాస్టర్స్ క్రిస్మస్ ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ కేకును డాక్టర్ గొట్టిపాటి దంపతులు అలాగే పాపారావులు కట్ చేయగా అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచారు. మున్సిపల్ కార్మికులకు డాక్టర్ లలిత సాగర్ సహకారంతో దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ గొట్టిపాటి ప్రసంగించారు. మర్యాద పూర్వకంగా డాక్టర్ గొట్టిపాటిని సత్కరించారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. సిబ్బందితో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ నెల యేసు ప్రభువు జన్మించిన ఎంతో పవిత్రమైన డిసెంబర్ నెలలో దర్శి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఇట్లా ప్రోగ్రాంలో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది. యేసు ప్రభు ఒక పశువుల పాకలో జన్మించి కాపరిగా పెరిగి ప్రజారక్షకుడుగా ఎదిగారు. త్యాగం, సేవ, క్షమ గురించి అంటే వాటికి ప్రతీకగా అట్లాంటి విలువలని బోధించారు. మనమందరం కూడా ఎప్పుడు కూడా ద్వేషానికి దూరంగా ఏదైనా ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని క్షమించాలి. అందరం ప్రేమగా ఐకమత్యంతో ముందుకెళ్ళాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూస్తే అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి సంక్షేమం అందేలాగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే మనకు అర్థమవుతుంది. అందరూ చూస్తున్నారు కూడా. అట్లాగే ప్రతి మతానికి ఒక సమాన గౌరవం కల్పించేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మనకు రక్షణ మహారాజుకు